తర్వాత మా ఎండి గారు పిలిచారు. ఆ, సేమ్ ఇలాగే చేతులు కట్టుకుని లోపలికి వెళ్ళా. సార్ వాడు నీ ఫ్రెండా? చిచి కాదు సార్, వాడి వల్ల ఆల్రెడీ నేను జాబ్ పోగొట్టుకున్నాను. అసలు వాడంటేనే పడదు సార్. పడనప్పుడు అందరి ముందు వాడు నన్ను అన్ని మాటలు అంటుంటే పక్కనే ఉండి కూడా నువ్వు రియాక్ట్ అవ్వలేదు. అంటే మిమ్మల్ని అంటుంటే మీరే రియాక్ట్ అవ్వలేదు, నేను ఇలా రియాక్ట్ అవుతాను సార్. పర్పస్ లేదు కదా. ఒకసారి జాబ్ పోయిందన్నావు కదా, ఇది రెండోసారి. ముందోడే బెటర్. నా జాబ్ తీసుకున్నాడు, వీడు జాబ్తో పాటు నా సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నాడు. వాల్యూ లేను అయిపోయా. ఎవరి వాల్యూ అయినా బతుకున్నప్పుడు కంటే చనిపోయాక పెరుగుతుంది భయ్యా. అదిలా ఒక కోడి బతుకున్నప్పుడు కిలో 90 రూపాయలు, అది చనిపోయాక 190 రూపాయలు. వాల్యూ చూడు ఎలా పెరిగిపోయిందో. హ? వా జీనియస్. ఎలా అయ్యాడు సార్ CEO? చెప్తా. చిన్నప్పుడు మా వాడిని పెద్ద